288 రన్స్ జస్ట్ 73 ఓవర్స్‌లో. ఒక్క వికెట్ పడితే చాలు అని ఎదురు చూసిన శ్రీలంకకి ఇండియా ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? డే 1 కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ బోర్డ్ మీద 288 ఫర్ 2 రన్స్. ఒకవైపు డేవిడ్ పడిక్కల్ 131తో నాట్‌ఔట్‌గా నిలిచాడు. మరోవైపు కేఎల్ రాహుల్ 77 రన్స్ చేశాడు. కానీ క్రాంప్స్ కారణంగా రిటైర్డ్ అయ్యాడు. ఇంకా షాకింగ్ స్టాట్ ఏంటంటే ఇండియా నంబర్ 3 పొజిషన్‌లో గత 35 టెస్ట్ ఇన్నింగ్స్‌గా ఒక్క ఇండివిజువల్ సెంచరీ కూడా రాలేదు. ఆ వెయిట్‌కి ఈరోజు డేవిడ్ పడిక్కల్ 131తో ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరి శ్రీలంక బౌలర్స్‌లో 73 ఓవర్స్‌లో జస్ట్ 2 వికెట్స్ మాత్రమే తీయగలిగారు. అసలు గాలేలో ఇండియా ఇంత డామినేట్‌గా ఎలా ఆడగలిగింది? కేఎల్ రాహుల్‌కి ఏమైంది? పడిక్కల్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా ఆడాడు? మరి డే 2లో ఇండియా ఎంత స్కోర్ చేయబోతుంది? ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ప్రేమికులు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా టాస్ గెలిచిన మన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. గాలేలో టెస్ట్ మ్యాచ్ అంటే నార్మల్గా ఫస్ట్ డే పిచ్ కండిషన్స్, స్పిన్ గురించి చాలా డిస్కషన్స్ ఉంటాయి. కానీ ఇండియాకి ఫస్ట్ సెషన్ నుంచి ఒక క్లియర్ ప్లాన్ ఉంది. న్యూ బాల్ ని సర్వైవ్ చేయాలి, తర్వాత శ్రీలంకన్ బౌలర్స్ పై ప్రెషర్ పెట్టాలి. ఈ రోజు కూడా అదే జరిగింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్స్ లో మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. కానీ 11th ఓవర్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. బౌలర్ తో కొలిజన్ కారణంగా యశస్వి జైస్వాల్ 32 రన్స్ కే రన్అట్ అయ్యాడు. ఇది ఇండియాకి ఒక పెద్ద సెట్ బ్యాక్ అయ్యేలా అనిపించింది. బట్ అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలైంది. జైస్వాల్ వికెట్ తర్వాత క్రీజ్ లోకి వచ్చాడు డేవిడ్ పడిక్కల్. వార్మప్ గేమ్ లో ఇప్పటికే 142 నాట్అవుట్ చేసి ఫామ్ చూపించిన పడిక్కల్ ఈ టెస్ట్ లో కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. అతనితో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ని స్టడీగా బిల్డ్ చేశారు. దీంతో లంచ్ టైం కి మన టీమిండియా 101 ఫర్ 1 గా నిలిచింది. అంటే ఫస్ట్ సెషన్ లోనే ఇండియా 27 ఓవర్స్ లో 101 రన్స్ చేసింది. ఒక పక్క శ్రీలంకకి వికెట్స్ రావడం లేదు, ప్రెషర్ పెరుగుతుంది. కానీ అసలు డామినేషన్ సెకండ్ సెషన్ లో కనిపించింది. లంచ్ తర్వాత కేఎల్ రాహుల్, పడిక్కల్ ఇద్దరు కలిసి చాలా కంపోజ్డ్ గా బ్యాటింగ్ చేశారు. సెకండ్ సెషన్ లో ఇండియా 26 ఓవర్స్ లో 96 రన్స్ చేసింది. ముఖ్యంగా పడిక్కల్ ఈ మ్యాచ్ లో తన ఫుట్ వర్క్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. తను ఫ్రంట్ ఫుట్ తో 40 రన్స్ చేయగా బ్యాక్ ఫుట్ తో ఏకంగా 82 రన్స్ చేశారు. అంటే ఇన్నింగ్స్ లో పడిక్కల్ బ్యాక్ ఫుట్ ప్లే ఎంత ఎఫెక్టివ్ గా ఉందో అర్థమవుతుంది. ఇక శ్రీలంక స్పిన్నర్స్ కి పిచ్ నుంచి కొంచెం టర్న్ వచ్చింది. బట్ ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెన్సీ లేదు. ఒక బాల్ టర్న్ అవుతుంది, ఇంకో బాల్ స్ట్రేట్ గా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో బ్యాట్స్మెన్ కి స్కోరింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. పడిక్కల్, రాహుల్ కూడా అదే చేశారు. మరి చివరికి వచ్చిన మూమెంట్ డేవిడ్ పడిక్కల్ టెస్ట్ సెంచరీ. అది కూడా నార్మల్ సెంచరీ కాదు. 178 బాల్స్ లో 131 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచారు. అందులో 12 ఫోర్స్, 1 6 ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి 73.60గా ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండియా నంబర్ 3 పొజిషన్ లో ఇండివిజువల్ 100 కోసం 35 టెస్ట్ ఇన్నింగ్స్ వెయిట్ చేసింది. ఈ అన్వాంటెడ్ డ్రాఫ్ట్ కి పడిక్కల్ ఇవాళ ఎండ్ కార్డ్ వేసేశారు. 131 రన్స్ తో వాట్ ఏ స్టేట్మెంట్. ఇది పడిక్కల్ కి జస్ట్ సెంచరీ మాత్రమే కాదు, ఇండియా టెస్ట్ మిడిల్ ఆర్డర్ లో తన ప్లేస్ కోసం ఇచ్చిన స్ట్రాంగెస్ట్ అడిషన్ లాంటిది. ఇక కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడకుండా డే 1 కంప్లీట్ కాదు. కేఎల్ రాహుల్ 162 బాల్స్ లో 77 రన్స్ చేశాడు. అందులో 9 4లు, ఒక 6 ఉన్నాయి. స్ట్రైక్ రేట్ పెద్దగా ఉండకపోయినా టెస్ట్ క్రికెట్ లో అదే అసలైన వాల్యూ యాడ్ చేస్తుంది. 162 బాల్స్ ఎదుర్కొని శ్రీలంకన్ బౌలర్స్ ని టైట్ చేశాడు. పడిక్కల్ కి ఫ్రీడమ్ ఇచ్చాడు. బట్ తర్వాత కేఎల్ రాహుల్ కి క్రాంప్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ రైట్ హ్యాండ్ లో డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ లో కూడా క్రాంప్స్ వచ్చాయి. సిచ్యువేషన్ వర్స్ట్ అవడంతో కేఎల్ రాహుల్ రిటైర్డ్ అయ్యారు. ఇక్కడ ఫ్యాన్స్ కి ఒక పాజిటివ్ విషయం కూడా ఉంది. ఇది ఇంజురీ డిస్మిసల్ కాదు, క్రాంప్స్ కారణంగా ప్రికాషనరీ రిటైర్మెంట్. డే 2కి రాహుల్ తిరిగి బ్యాటింగ్ కి వస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక కేఎల్ రాహుల్ తర్వాత వచ్చిన శుభ్మాన్ గిల్ కెప్టెన్ గా ఈ సిరీస్ లో ప్రెషర్ న్యాచురల్లీ ఎక్కువగా ఉంటుంది. గిల్ కూడా మంచి స్టార్ట్ ఇచ్చారు. బట్ 16 రన్స్ దగ్గర ప్రభర్ జయసూర్యకు వికెట్ ఇచ్చేశారు. గిల్ డిస్మిసల్ తో ఇండియా 236 ఫర్ 2 అయింది. శ్రీలంకకి ఫైనల్లీ సెకండ్ వికెట్ వచ్చింది. కానీ వాళ్ళు సెలబ్రేట్ చేసే లోపే రిషబ్ పంత్ క్రీజ్ లోకి వచ్చారు. పంత్ వచ్చిన వెంటనే స్కోరింగ్ రేట్ పెంచారు. డే 1 స్టంప్స్ కి రిషబ్ పంత్ 36 బాల్స్ లో 27 నాట్అవుట్ గా నిలిచారు. అందులో 3 ఫోర్స్, ఒక 6 ఉన్నాయి. అంటే పంత్ వచ్చిన తర్వాత ఇండియా ఇన్నింగ్స్ కి మరో గేర్ వచ్చింది. థర్డ్ సెషన్ లో ఇండియా 20 ఓవర్స్ లో ఏకంగా 91 రన్స్ చేసింది. అంటే సెషన్ వైజ్ టీమిండియా స్కోర్ ఇలా ఉంది. మొత్తానికి డే 1 కంప్లీట్ అయ్యేసరికి 73 ఓవర్స్ లో 3.95 రన్ రేట్ తో 288 ఫర్ 2 గా ఉంది. టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ డే కి ఇది ఎక్సలెంట్ స్కోరింగ్ రేట్ అని చెప్పాలి. ఇక స్కోర్ బోర్డ్ ఒకసారి చూద్దాం. డేవిడ్ పడిక్కల్ 131, కేఎల్ రాహుల్ 77, రిషబ్ పంత్ 27, యశస్వి జైస్వాల్ 32, శుభ్మాన్ గిల్ 16.
ఇక శ్రీలంక బౌలింగ్ ప్రభత్ జయసూర్య 1/77, కిసర నువంట 0/98. ఇక శ్రీలంకకి బిగ్గెస్ట్ ప్రాబ్లం వికెట్స్ మాత్రమే కాదు, ప్రెజర్ ని క్రియేట్ చేయలేకపోవడం కూడా. న్యూ బాల్ తో ఇండియా ఓపెనర్స్ ని ట్రబుల్ చేయాల్సింది, కానీ డిసిప్లైన్ బౌలింగ్ లేకపోవడంతో జైస్వాల్ రాహుల్ కి ఎర్లీ స్కోరింగ్ ఆపర్చునిటీస్ వచ్చాయి. జైస్వాల్ రన్అట్ కాకపోతే ఇండియా స్కోర్ కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ కూడా ఉంది. మరో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మెయిన్ స్పిన్నర్స్ పిచ్ కొంచెం టర్న్ జనరేట్ చేశారు, బట్ లైన్ అండ్ లెంగ్త్ కన్సిస్టెన్సీ లేదు. టెస్ట్ క్రికెట్ లో స్పిన్నర్స్ కి టర్న్ కంటే ముందే రావాల్సింది ప్రెజర్. ఒకే ఏరియాలో రిపీటెడ్లీ బౌల్ చేస్తే బ్యాట్స్మెన్ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ బాల్ టు బాల్ వేరియేషన్ ఎక్కువగా ఉంటే బ్యాట్స్మెన్ కి స్కోరింగ్ ఈజీ అవుతుంది. అదే గాలిలో ఇండియాకి అడ్వాంటేజ్ అయింది. ఇక ఇండియా డే 1లో 73 ఓవర్స్ ఆడింది. అందులో శ్రీలంకకి ఇచ్చిన వికెట్స్ 2 మాత్రమే. ఆ 2 వికెట్స్ లో కూడా ఒకటి రన్అట్ వచ్చింది. అంటే శ్రీలంక బౌలర్స్ కి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ పై డైరెక్ట్ బ్రేక్ త్రోలు చాలా తక్కువగా వచ్చాయి. ఇది డే 2కి శ్రీలంకకి మ్యాసివ్ ఎడ్జ్ గా మారుతుంది. ఎందుకంటే మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఇంకా రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మనోజ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇండియాకి ఇంకా బ్యాటింగ్ డెప్త్ ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, డే 2లో ఇండియా ఏం చేయబోతుంది? నా ప్రిడిక్షన్ ప్రకారం ఇండియా ఫస్ట్ ప్రియారిటీ పడిక్కల్కి డబుల్ సెంచరీ ఛాన్స్ ఇవ్వడం. ఇక శ్రీలంకకి ఇప్పుడు ఒకే ఫార్ములా, ఫస్ట్ 10 to 15 ఓవర్స్లోనే వికెట్స్ తీయాలి. అది కూడా పడిక్కల్ లేదా పంత్లో ఒకరిని ఎర్లీగా డిస్మిస్ చేయాలి. లేకపోతే మాత్రం ఇండియా స్కోర్ 350 నుండి 400, 400 నుంచి 450 అంటూ వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా పడిక్కల్ డబుల్ సెంచరీకి వెళ్తే శ్రీలంకపై ప్రెజర్ మరింత పెరుగుతుంది. డే 1కి క్లియర్ విన్నర్ ఎవరు అంటే మన టీమిండియానే. టాస్ గెలిచారు, బ్యాటింగ్ డామినేట్ చేశారు, శ్రీలంక బౌలర్స్ ని టైట్ చేశారు, 288/2 స్కోర్ చేశారు. పడిక్కల్ సెంచరీ కొట్టారు, రాహుల్ 77తో సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చారు. పంట్ కూడా పాజిటివ్ ఇంటెంట్ చూపించారు. అంటే డే 1 కంప్లీట్ గా ఇండియాదే. కానీ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఇంకా 4 రోజులు ఉన్నాయి. శ్రీలంకకి కంబ్యాక్ ఛాన్స్ కూడా ఉంది. డే 2లో ఫస్ట్ ఓవర్ చాలా క్రూషియల్. మరి ఫ్రెండ్స్, దేవదత్ పడిక్కల్ 131 ఇది బ్రేక్ త్రో ఇన్నింగ్స్ అనుకుంటున్నారా, లేకపోతే పడిక్కల్ ని ఇండియా టెస్ట్ టీమ్ లో పర్మనెంట్ గా నంబర్ 3లో కంటిన్యూ చేయాలి? డే 2 స్టంప్స్ కి ఇండియా స్కోర్ ఎంత ఉంటుంది? 350, 400 లేక 500? మీ ప్రిడిక్షన్ ని కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.